అంటే కొద్దిగా ముందరకేస్తే బాగుంటుంది అంటవా? యాక్చువల్గా లదాఖ్ ట్రిప్ స్టార్ట్ అయిదామని చెప్పినా కదా, స్టార్ట్ మ్యాగీస్, ఒక కిసాన్ జామ్ బాక్స్ ఒకటి. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా శేఖర్ యాదవ్. ఇప్పుడు వచ్చేసి అయితే మనం కోంపల్లిలోనే ఉన్నాం. నిన్న వచ్చినాం కదా, ఇక్కడనే ఉన్నాం. యాక్చువల్గా లదాఖ్ ట్రిప్ స్టార్ట్ అయిదామని చెప్పినా కదా, స్టార్ట్ కాలేదు. ఎందుకంటే అక్కడ కొద్దిగా స్నోఫాల్ ఎక్కువ ఉంది. ఇంకా రోడ్స్ అనేటివి కూడా బ్లాక్ అయినాయి అని ఒక మాట అయితే తెలిసింది. అందుకోసం దాన్ని క్లియర్గా తెలుసుకొని తర్వాత లదాఖ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈరోజు నైట్ వరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ రాగానే మనం అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అటు సైడ్ అయితే మనకు ఒక డోర్ అయితే కొంచెం రేడియో వేయలేదు కదా, అదైతే వేపిద్దాం అనుకుంటున్నా. సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్స్ అనేది వేపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అవి కొంచెం అట్లా వేపించడం వల్ల మనం కొంతమంది వాటర్ వేస్ట్ చేయకుండా కొంచెం ట్రీస్ కొట్టేయడం ఎక్కువ జరుగుతుంది. అవి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మనకు ఏదో ప్రకృతి రక్షించవచ్చు. ఇప్పుడు మనం కేరళ సైడ్ పోతే మనకి ఎండ అనేది అంత డిగ్రీస్ ఎక్కువ ఉండదు. మన హైదరాబాదులో మరి ఎంత ఉంది, కొన్ని స్టేట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎక్కడైతే చెట్లు అనేవి ఎక్కువ ఉన్నాయో ఆడ వరకు అయితే కొంచెం ఉష్ణోగ్రత డిగ్రీస్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అవి వేపించడం వల్ల కొంచెం కొద్దిగా కొటేషన్ వల్ల చెట్లు కొట్టేయడం, వాటర్ సేవ్ చేయడం కొంచెం జరుగుతుంది అనే ఆలోచనతో అయితే అది వేయించిన. ఇంకోటి వచ్చేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇది ఉంది కదా, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ 2 సార్లు పడ్డది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఒకటి వేపియాలి, ఇదొకటి. ఇంకా మనం ముందేమన్నా వేపిస్తామా అనేది అయితే తర్వాత చూద్దాం. మనం అయితే ఇప్పుడు కరెక్ట్ రేడియం షాప్ దగ్గర ఉన్నాం. ఈ రేడియం షాప్ అన్న ఏమన్నాడంటే ఇప్పుడు ఈ వెహికల్ చేస్తాడంట, ఈ వెహికల్ కొద్దిగా పని ఉందంట, ఇది ఒక 1 అవర్ పడుతుందంట. మనకైతే ఒక 1 అవర్ అయితే ఆగిరమ్మన్నాడు అన్న. కోంపల్లి గండిమైసం ఉంది కదా, కొంచెం మనం ముందడికి వెళ్తే ఇటు సైడ్ అంటే మనం నిన్న లెఫ్ట్ తీసుకొని వచ్చేసినాం కదా, అక్కడి నుంచి ఇక్కడ ఒక 1 కిలోమీటర్ కూడా లేదు, ఇక్కడనే షాప్ అయితే. అంతలోపు మనం చిన్న పని ఉన్నది. ఆ వర్క్ ఏంటిదంటే మ్యాగీస్, ఒక కిసాన్ జామ్ బాక్స్ ఒకటి, బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ ప్యాకెట్స్ ఒక 2 ఇవి తీసుకుందామని అయితే ఆల్రెడీ తీసుకుందామని ఫస్ట్ అనుకున్నాం. ఇప్పుడు అన్న ఆల్రెడీ గంట తర్వాత రమ్మంటుండు కాబట్టి పోయి అదొక పని చేసుకొని వస్తే అయిపోద్ది. ఎందుకంటే మనం సడన్గా గట్లనే మార్నింగ్ వండుకోలేకపోయినా ఏదైనా కూడా 2 నిమిషాలలో మ్యాగీ చేసుకోవచ్చు. కిసాన్ జామ్ బ్రెడ్ కలుపుకొని తిన్నా కూడా మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. అంత ఇబ్బంది ఉండదు. వండుకోవడం చేయడం అంతా లేట్ అవుతూ ఉంటుంది. అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, అంతా ఒక దగ్గర అర్ధ గంట సేపు టైం పడుతుంది. అదే ఇది మనం జాము బ్రెడ్ అయితే 2 నిమిషాలలో పెట్టుకొని తినేసేయచ్చు. ఇంకా మ్యాగీ కూడా 2-3 నిమిషాలలో ఖతం అయిపోద్ది. అందుకే అవి అయితే తీసుకుందాం. కొద్దిగా మనకు లదాఖ్ పోయి వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఒక 10-20 డేస్ వరకు మనకు సరిపడే అన్ని అయితే తీసుకుందానికి అయితే వెళ్తున్నాం. మనం ఇక్కడ దగ్గర ఎక్కడైతే షాప్ ఉండదో వీళ్ళైతే తీసుకొని 1 అవర్ లోపు వచ్చేసి మిగతా రేడియం అయితే వేయించుకుందాం. ఖాళీగా ఉండడం ఎందుకు, ఈరోజు ఈ పని అవుతుంది, మనం ట్రిప్ పోవట్లేం కదా అని చెప్పి అయితే చేపిస్తున్నాం. ఈ పని అయితే సూరారం రోడ్లో ఉన్నాం. బ్యాక్ యూటర్న్ చేసుకొని రిటర్న్ వెళ్తే మాత్రం గండిమైసమ్మకు వెళ్ళొచ్చు. ఈ ట్రిప్పు అసలు లదాఖ్ ట్రిప్ అన్న కాడి నుంచి రోజు లేట్ అవుతుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. స్టార్ట్ అయిదాం అని అనుకున్న కొద్దీ ఇట్లనే అయిపోతుంది. రోజు లైవ్ చూస్తే 29-30 మనకు ఏప్రిల్ వరకు 1 వరకు స్నోఫాల్ కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పారు. ఈరోజు నైట్ వరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఖచ్చితంగా రేపు అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ మనం అయితే స్టార్ట్ అవుతాం ఖచ్చితంగా. అటు సైడ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ స్మార్ట్ పాయింట్, అందులో అయితే అన్నీ దొరుకుతాయి. మళ్ళీ మనం ఊరికి అటు ఇటు తిరిగే అవసరం లేదని ఒకటే దగ్గర ఎక్కడైతే దొరుకుతాయో ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసేసుకొని లోపలికి పోయి మనకు కావాల్సిన మొత్తం తీసుకొని ధనాధన 1 అవర్లో మళ్ళీ పోయి రేడియం కొట్టించుకొని రేపు పొద్దుగాలనే ఖచ్చితంగా నాకు తెలిసి మనకు గుడ్ న్యూసే వస్తుంది అనుకుంటున్నా. లదాఖ్ ట్రిప్ అయితే మ్యాక్సిమం పోవాలని నాకు చాలా ఉన్నది. ఖచ్చితంగా మనకు గుడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఏంటిది లైటర్లు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, బొచ్చలు ఉన్నాయి, సర్వలు ఉన్నాయి, ఇంకా చిన్నవి ఉన్నాయిగా. మనకు లోపల అయితే వాళ్ళు వీడియో తీయడానికి పర్మిషన్ అన్న లేదని చెప్పి వీడియో తీయొద్దని చెప్పారు వాళ్ళు. ఇవైతే మొత్తం టోటల్గా 4 తీసుకున్నాం. ఇవైతే కిసాన్ జామ్ ఒకటి, ఇది ఇంకా బ్రెడ్ ప్యాకెట్స్ కూడా తీసుకోవాలి. కాకపోతే అవి బయట తీసుకుందాం, ఒక్కొక్కటి ఎక్కడ అయిపోతే అక్కడ కొనుక్కుందాం. ఎందుకంటే మనం అన్నీ ఒకటేసారి తీసుకుంటాం అంటే అవి ఖరాబ్ అయిపోతాయి, బూజు పడుతూ ఉంటాయి కదా, అందుకోసమే తీసుకోలేదు.
ఇప్పుడు బయటికి పోయిన తర్వాత ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాం, అది ఎన్ని రోజులు వస్తుంది, అది అయిపోగానే ఏమంటే ఎక్కడైనా బ్రెడ్ ప్యాకెట్స్ దొరుకుతూనే ఉంటాయి కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఇంకోటి ఒకటేసారి అవి తీసుకుంటే ఖరాబ్ అయిపోతాయి, ఇవి అయితే అట్లా ఖరాబ్ కాదు కదా. అందుకే ఇవైతే ఇవి మొత్తం మ్యాగీస్ అయితే ఒక 4 తీసుకున్నాం. ఇవి ఒక్కొక్క దాంట్లో 4 వస్తాయి అన్నట్టు. అంటే ఇలా మొత్తం ఒకటేసారి 4 తినొచ్చు అన్నట్టు చేసుకుంటే అట్లా అన్నట్టు. ఈ మొత్తానికి అయితే ఇవి తీసుకున్నాం. ఇంకా మనకు ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒకటే బాకీ ఉంది. ఈ వాటర్ చూసినా, ఈ వాటర్ అనేది కొద్దిగా పైకి వెళ్ళి ట్రీస్ దీనికి సేవ్ అనేది ఉందా, సేమ్ అనేది పెద్దగా రావాలి. ఫాంట్ ఏదైతే బాగుంటుందో స్టైల్ ఇప్పుడు మన బండికి ఫాంట్ ఒకటి ఉన్నది జూతోలా, సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్, సేవ్ లైఫ్స్. ఇదైతే ఇక్కడ మా ప్రింటింగ్ అవుతుంది, మిషన్ అయితే కట్ చేస్తుంది మొత్తం. అంటే కొద్దిగా ముందరికేస్తే బాగుంటుంది అంటవా? సరే సరే ఓకే ఓకే. పైది కింద సేమ్ రావాలంటున్నావా, ఈక్వల్? ఓకే. కాదు కాదు, ఇప్పుడు ఇది ఉందా నీకు సేమ్ అవుతుంది కదా, వీడికి సేమ్ అవుతుంది కదా, అట్లా అని అదే నన్నే ఇప్పుడు పైన వేసేది కింద వేసేది 2 సేమ్ రావాలి కాబట్టి ఇటు వేస్తుంది, లేకపోతే కొద్దిగా ఇటు సైడ్ వచ్చేది. పైన సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, కింద సేవ్ ఎర్త్, సేవ్ లైఫ్స్. ఇదే ఇప్పుడు కొట్టించింది మొత్తం. ఇది మొత్తం 5.5 వస్తుందా? 7 మంచి రాదంట. 5.5 అనా? కొద్దిగా ఇట్లా వస్తుందంట. అంత వద్దు, ఇది బెండ్ ఉంది అన్న, బెండు కాదు నీకు. అర్థం కాలేదు. బెండ్ రాదు నీకు, ఇది బెండ్ ఉంది అన్న, బెండు. ఇప్పుడు ఇట్లా రౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మిషన్లో అయితే కట్ అయిపోతుంది మొత్తం. కట్ అయిన తర్వాత మొత్తం వేసి పడేసినాక ఎట్లా వచ్చింది ఏందనేది చూద్దాం. మార్నింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అయితే నైట్ మనకు 8:30 అవుతుంది టైము. ఇప్పుడు ఎట్లా చూపించినా కూడా మనకు క్లియర్గా అవ్వడం. పొద్దుగాలు చూద్దాం ఎట్లుంది ఏందనేది. రైట్ సైడ్ వేయించింది అయిపోయింది, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది కొంచెం పెద్దగా బాగుండే కాక 5.5 పెట్టినా 6 కొద్దిగా కింద తక్కువ. అడ్వెంచరస్ ఎక్స్ప్లోరర్. ఇది ఏదో ఉంటుంది ప్లాస్టిక్ కదా, ఎండ కావాలి అంటే ఉదయం బాగా చేయిస్తాను. చాలా పనులు ఉన్నాయి కదా, ఉదయం బాగా అంటే నా వేస్ట్ అయిపోయినట్టేనా? వేస్ట్ అది కొద్దిగా ప్లాస్టిక్ అయితే అతకట్లేదు అంటున్నా. ఇదైతే మనం వేపిద్దాం అనుకున్నాం ఎంతో డిజైన్ చేసి. రేపు పొద్దుగాల రమ్మంటుండే, మనం పొద్దుగాలంటే కష్టం కానీ అయిపోయినట్టే, వేస్ట్ అయిపోయినట్టు. ఇది మళ్ళీ ఎక్కడన్నా మనకు టైం ఉన్న రోజు చూసుకొని ఆపుకునేది సేమ్ ఇదే డిజైన్ అయితే వేపిద్దాం. ఆల్రెడీ T1 అడ్వెంచరస్, T1 U1 అతికినట్టుంది, మీద ఏ అతకలేదు. ముందు రేడియం అది వేపిద్దాం అంటే అది అయితే అతకట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అయితే మళ్ళీ వేపిద్దాం. మళ్ళీ మన వీడియోలో మంచి మంచి కొత్త ప్లేసెస్, అడ్వెంచరస్ ప్లేసెస్ తోని, మంచి మంచి లొకేషన్స్ తో అయితే ముందుకు వస్తా. మనకి ఇంకా వీడియో షేర్ చేస్తూ మనకు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్. ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ అయిపోతుంది.